హల్లెలూయా ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. చూడండి, మేబీ యాక్చువల్లీ నువ్వు ఏదైతే కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నావో, అరే ఏంటి నేను జ్ఞానం లేకుండా ఇలా చేస్తున్నాను, నా లైఫ్ ఒక నాలెడ్జ్ అంటే నాకు విజ్డమ్ లేదు, ప్రాపర్గా నేను నడుస్తున్నానా, ప్రాపర్గా ఆలోచిస్తున్నానా, ఏంటి అసలు నా ఫ్యామిలీ నా జ్ఞానము లేకుండా ఉన్నందుకు ఇలా ఉందా, నా పరిస్థితులు ఇలా ఉన్నాయా, విజ్డమ్ లేకుండా నేను ఇలా నడుస్తున్నానా, ఇలాంటి వర్క్స్ చేస్తున్నానా, విజ్డమ్ లేనందుకు, ఈ నాలెడ్జ్ లేనందుకు కొన్ని అన్ఫ్రూట్ఫుల్ డెసిషన్స్ నేను తీసుకుంటున్నానా అని అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈరోజు నీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదో తెలుసా? ఒకసారి మనము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ప్రొవర్బ్స్ చాప్టర్ 2 verse 10. For wisdom will enter your heart and knowledge will fill you with joy. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంట? జ్ఞానం అంట నీ హృదయంలోకి వెళ్ళిపోతుందంట. ఇంకోటి తెలివి నీకు మనోహరంగా, అంటే ఇక్కడ నీకు జాయ్తో నింపబోతున్నాడంట దేవుడు. అవునా? ఏదైతే జ్ఞానము లేదు, ఏదైతే విజ్డమ్ లేదు, అవునా, నీ లైఫ్లో నువ్వు అన్ఫ్రూట్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నావో, దేవుడు నీ పట్ల నీకు విజ్డాన్ని ఇచ్చి జ్ఞానముతో నింపివేసి నీ పట్ల ఆనందకరమైన జీవితాన్ని ఆయన ఇవ్వబోతున్నాడంట. ఇక ఇన్ని రోజులు నువ్వు ఏదైతే రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నానని అనుకున్నావో, ఇక నుంచి నీ జీవితంలో అలాంటి రాంగ్ డిసిషన్స్ ఉండవంట. ఏంటిదనంటే, నువ్వు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానముతో, అవునా, నీ లైఫ్ని, నీ ఫ్యామిలీని, నీ యొక్క సర్కమ్స్టెన్సెస్ అన్నిటినీ నువ్వు ఓవర్కమ్ అయ్యి దేవుడు జ్ఞానముతో నిన్ను నడిపించబోతున్నాడంట. సో అందుకే ఆనందముగా ఉండు, ఉత్సాహముగా ఉండు. ఆయన నీ యందు గొప్ప కార్యము చేయబోతున్నాడు. గొప్పగా, అవునా, గొప్పగా ఆలోచించు, ధైర్యముగా ఉండు, దిగులు పడకు, దేవుడు నీకు తోడున్నాడు. ఆమేన్.